దశాబ్దాలుగా చిత్రసీమను ఏలిన మన సీనియర్ హీరోలు ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. తెలుగు చిత్రసీమకు 4 స్తంభాలుగా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ సంవత్సరం కూడా చేతి నిండా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఈ సంవత్సరం విశ్వంభరతో ముందుగా పలకరించనున్నాడు. అసలు సంక్రాంతి బరిలోనే రావాల్సిన విశ్వంభర చరణ్ గేమ్ చేంజర్ వలన ఆలస్యమైంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ విశ్వంభర చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా త్రిష నటిస్తుంటే ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యువి క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విశ్వంభరను నిర్మిస్తుంది. విశ్వంభర తర్వాత వరుసగా యువ దర్శకులతో సినిమాలను లైన్ లో పెట్టారు మెగాస్టార్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదులతో ఇప్పటికే సినిమాని అనౌన్స్ చేసిన చిరు ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. ఇంకా తనకు వాల్తేరు వీరయ్య వంటి విజయాన్ని అందించిన బాబీతోనూ మరో మూవీ చేయనున్నారు. అభిమన్యుడు ఫేమ్ పిఎస్ మిత్రన్, పూరి జగన్నాథ్ వంటి పలువురు దర్శకులు కూడా చిరు కోసం లైన్ లో ఉన్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ సీనియర్స్ లో మంచి సక్సెస్ జోష్ లో ఉన్న హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ. చాలా సంవత్సరాల తర్వాత విజయాల్లో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ఈ నెలలో సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో సితారా సంస్థ నిర్మించిన డాకు మహారాజ్ తో ఎంతో పాజిటివ్ వైబ్ ఉంది. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2తో రానున్నారు. ఇంకా బాలయ్య నటించే పలు చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. కింగ్ నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాలేవి కమిట్ కాకపోయినా ఈ సంవత్సరం 2 మల్టీ స్టారర్స్ తో మురిపించబోతున్నారు. వాటిలో ముందుగా వచ్చేది కుబేరా. విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ధనుష్ టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడు. మరోవైపు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీలోనూ కీలక పాత్రలో మురిపించబోతున్నాడు కింగ్. విక్టరీ వెంకటేష్ సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చేస్తున్నాడు. అపజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఇది. ఇప్పటికే ప్రచారంలో హోరెత్తిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి బరిలో హిట్ కొట్టడం గ్యారంటీ అనే సంకేతాలు అందుతున్నాయి. ఈ సినిమా తర్వాత వెంకీ హీరోగా పలు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి.